సంఘంలోని స్థానిక ఇరిగేషన్ గెస్ట్ హౌస్ లో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బత్తల కృష్ణయ్య సంఘం చేజెళ్ల ఏఎస్పేట మండలాల బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. 3 మండలాల్లో పార్టీ బలోపేతంపై నాయకులతో చర్చించారు. ఈ నెల 13న బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ్ నెల్లూరు పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు. రాబోయే రోజుల్లో కార్యకర్తల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించి పరిష్కారం దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల కన్వీనర్ మనోహర్ రెడ్డి, చెంచుల్ రెడ్డి, అంజయ్య, నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మన నియోజకవర్గానికి సంబంధించి మనం జిల్లా అంతా కాకుండా మన నియోజకవర్గం నా పేరు బత్తల కృష్ణయ్య. నేను నెల్లూరు జిల్లా భారతీయ జనతా పార్టీ ఉపాధ్యక్షులని. భారతీయ జనతా పార్టీ ఇటీవల జరిగిన జిల్లా పదాధికారుల సమావేశంలో పార్టీ వ్యవస్థాగతంగా పార్టీని డెవలప్మెంట్ చేయడానికి పార్టీ నిర్ణయం తీసుకుంది. దాంట్లో భాగంగా నన్ను చేజర్ల సంఘం ఏఎస్పేట సంస్థాగతంగా ఇన్ఛార్జిగా పార్టీ మండల కమిటీ వేయటం, ప్రతి నెల సమావేశాలు జరపటం, ఈ 2 మండలాలు 3 మండలాల సమస్యలను కూడా అధికారుల దృష్టికి తీసుకుపోవటం, వీటన్నిటికి సంబంధించి పార్టీని బలోపేతం చేయడానికి నన్ను ఈ 3 మండలాలు పంపించారు. దాంట్లో భాగంగా ఈ నెల 13వ తేదీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు మధు గారు నెల్లూరు వస్తున్న సందర్భంగా మనందరం కూడా ఎక్కువ మంది ఏ కార్యక్రమంలో పాల్గొని ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేసే విధంగా చూడమని చెప్పారు. దానిలో భాగంగా ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఇంకా మండల కమిటీలు కూడా వేయాల్సి ఉంది. అవన్నీ కూడా మా కార్యకర్తలను కలిసి పనిచేస్తూ ఆ మండల కమిటీ పూర్తి చేసి పార్టీని బలోపేతం చేసేదానికి, అట్నే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకి అనేక సమస్యల మీద వాళ్ళు పోరాటం చేస్తున్నారు. మేము కూడా చేస్తున్నాం. వాళ్ళతో కలిసి వాళ్ళ సమస్యలపై జిల్లా పార్టీ దృష్టికి తీసుకెళ్ళి అట్లా కలెక్టర్ గారిని కానీ ఆర్డీఓ గారిని జిల్లా మండల స్థాయి అధికారులను కూడా కలిసి వాళ్ళ సమస్యల కోసం పోరాటం చేసేదానికి మేము ఇక్కడి నుంచి ప్రతి 15 రోజులకు ఒకసారి ఈ 2 మండలాలకు వచ్చి వాళ్ళ యొక్క సమస్యలపై పోరాటం చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. నేను మా బాలన్న గారు మేమందరం కూడా ఇప్పుడు అదే పని మీద ఇక్కడికి వచ్చున్నాం. వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఏ విధంగా మనం పార్టీ బలోపేతం చేయడానికి వాళ్ళ దగ్గర నుంచి సలహాలు తీసుకొని ఇంకా కొంత క్రియాశీల సభ్యులు చేర్చాలి, వాళ్ళ విధంగా కూడా చేర్చి పార్టీని బలోపేతం చేసే కృషి చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చి పనిచేస్తున్నాం.